వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ములుగు జిల్లాకి చెందినటువంటి మల్లంపల్లి అనే విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ మనతోని ములుగు జిల్లా బీజేపీ పార్టీ చెందినటువంటి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి దండిగా వెంకటేశ్వర్లు గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ గారు గారి గెలుపు కోసము వీరేం చేస్తా ఉన్నారు యాజ్ ఏ ప్రెసిడెంట్గా అనే కోణంలో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. వరంగల్ నుండి వచ్చిన బీవీఆర్ న్యూస్ గారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు. రైట్ సార్, మీరు గత ఒక నెల నుంచి మీరు ఓబీసీ మోర్చా అనే ప్రెసిడెంట్ అనే స్థాయిలో మీరు కొనసాగుతూ ఉన్నారు. గత 1 మంత్ నుంచి సార్ ఏం చేస్తూ ఉన్నారు సార్? ఈ 1 మంత్లో పార్టీ బలోపేతం కోసం మీరు ఏం చేసారు సార్? నరేంద్ర మోదీ గారు స్కీములను ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలకు అర్థం చేయించుకుంటూ మనకు ప్రజలను కాపాడే నాయకుడు నరేంద్ర మోదీ గారు అని తెలియజేసుకుంటూ నేను 1 మంత్ నుండి కార్యకర్తలను అందరినీ చాలామందిని పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళను పార్టీలో జాయిన్ చేసుకుంటూ అందరినీ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ఉన్నాను. రైట్ సార్, ఇక్కడ స్ట్రైట్గా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మీ ఎంపీ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు గతంలో కూడా ఎంపీగా వారు చేశారు ఇదే పార్లమెంట్ నుంచి. ఈసారి మీ ఎంపీ అభ్యర్థిని ఎలా గెలిపించబోతున్నారు? మీ ముందు ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటిది? అంతకుముందు కూడా ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ గారు ఇంతకుముందు ఒకసారి ఎంపీగా గెలిచాడు. ఈసారి కూడా తప్పనిసరిగా గెలుస్తూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పనులను అర్థం చేయించుకుంటూ ప్రజలకు తీసుకెళ్ళి అందరితోని కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పుకుంటూ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకునేటువంటి అది చేస్తూ ఉన్నాం. సార్ మీ సీరియల్ నెంబర్ కావచ్చు, ఒకసారి చెప్పండి సార్ ప్రజలకి. మా సీరియల్ నెంబరు ప్రజలారా, మన సీరియల్ నెంబర్ 1 అజ్మీరా సీతారాం నాయక్ గారు 1వ నెంబర్ సీరియల్ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. రైట్ సార్, ఎందుకు వేయాలి సార్? ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారికి సీరియల్ నెంబర్ 1 అని చెప్పేసి మీరు అన్నారు కదా, సూటిగా అడుగుతా ఉన్నాను, ఎందుకు కమలం పువ్వుకు ఎందుకని ఓటేయాలి అని మీరు అనుకుంటున్నారు? భారతదేశ ప్రజలను కాపాడే నాయకుడు నరేంద్ర మోదీ గారు. భారతదేశ ప్రజలను కంటికి రెప్పలా చూసుకునే నాయకుడు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు గెలవాలంటే మన ఎంపీ కూడా గెలవాలి. టీవీ సర్వేలల్లా ఏ టీవీ సర్వే చేసినా అందరూ హిందువులు ఓబీసీ నాయకుడు భారతదేశంలో నరేంద్ర మోదీ గారే గెలవాలని ముక్త కంఠంతో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలు కూడా నరేంద్ర మోదీ గారి పువ్వు గుర్తుకే ఓటేసి నరేంద్ర మోదీ గారే 3వసారి ప్రధానమంత్రి కావాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. ఓకే, మీ పార్లమెంట్ నుంచి బరిలో ఉన్నటువంటి 3 పేర్లు చెప్తాను సార్. ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు, తర్వాత పొరిక బలరాం నాయక్ గారు, మాలోత్ కవిత గారు. ఏం చెప్తారు సార్? ఇండివిజువల్గా 3 గురించి చెప్పండి సార్. మాలోత్ కవిత గారు ఎంపీగా ఉండుకుంటూ ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేదు. ఎంపీగా ఉండటమే తప్ప ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనలేదు, డెవలప్మెంట్ చేయలేదు. పోరిక బలరాం నాయక్ గారు ఇంతకుముందు కేంద్ర మంత్రిగా చేసిండు, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, కానీ ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేదు. అంతా శూన్యం. బలరాం నాయక్ గారికి ఓటేయడం వల్ల కూడా శూన్యం, నీళ్ళలో వేసుకున్నట్టే. అజ్మీరా సీతారాం నాయక్ గారు ప్రొఫెసర్, ఎంతోమంది పిల్లలను చదువు చెప్పి ప్రొఫెసర్గా చేసిండు. ఇంతకుముందు ఎంపీగా చేసినప్పుడు కూడా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలలో పాల్గొని డెవలప్మెంట్స్ చేసిండు. ఇప్పుడు కూడా ఇక ముందు కూడా గెలిచి నరేంద్ర మోదీ గారి క్యాబినెట్లో ఉండుకుంటూ ఈ ప్రజలందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎక్కువ పెద్ద మొత్తంలో చేయాలని కోరికతో ఉన్నాడు. సార్, ఇక్కడ మీ ములుగు జిల్లా ఓబీసీ అధ్యక్షులుగా మీరు ఉన్నారు సార్. ఇక్కడ మీ జిల్లా వరకే మనం మాట్లాడదాం. మీ జిల్లా వరకే బీజేపీకి ఎంతమంది ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నట్టుగా మీరు అనుకుంటున్నారు సార్? బీజేపీకి 2 లక్షల వరకు ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. 2 లక్షల పై చిలుకు అవసరమైతే. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది మేము నరేంద్ర మోదీ గారి పువ్వు గుర్తుకే ఓటేస్తాం అన్నటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి. కానీ ఇక్కడ ములుగు జిల్లా వ్యాప్తంగా బీజేపీకి అంతగా పట్టు లేదు అంటా ఉన్నారు. మరి మీరేమో 2 lakhs అండ్ అబో ఓటర్స్ ఉన్నారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ములుగు జిల్లాలో మొన్న ఒక మీటింగ్ పెడితే 20,000 నుండి 30,000 వరకు మంది ప్రజలందరూ వచ్చి బ్రహ్మరథం పట్టిళ్ళు. అంటే బీజేపీ పార్టీకి ములుగు జిల్లాలో పట్టు ఉన్నట్టే. దాదాపుగా కూడా మొత్తం
ఎక్కువ మంది ప్రజలలో బీజేపీ పార్టీ అభిమానులు బీజేపీ పార్టీకి పట్టు ఉన్నది. అప్పుడు మేము పెట్టినటువంటి సభ మామూలు చిన్న సభనే, దానికే ఇంతమంది వచ్చిళ్ళు. అంటే పెద్ద సభ పెట్టి ఒక కేంద్ర మంత్రులను తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారి మీటింగు, అమిత్ షా గారి మీటింగ్ పెడితే లక్షల మంది రాగలుగుతారు. అంటే మనకు ములుగులో పట్టు ఉన్నట్టే బీజేపీ పార్టీకి. రైట్ సార్, ఇక్కడ ఓబీసీ మోర్చాగా మీరు ఏం అబ్జర్వ్ చేసారు సార్ ఇప్పటిదాకా? ములుగు జిల్లాలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటిది యాజ్ ఏ ప్రెసిడెంట్గా? నేను గత 1 మంత్ నుండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, కవిత గారు ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేదు కాబట్టి ప్రజలందరూ నిరుత్సాహంగా ఉన్నారు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు, అందుకే ప్రజలందరూ నిరుత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీకి ఓటేస్తే అందరూ ప్రజలు సంతోషంగా ఉంటారు, నరేంద్ర మోదీ గారు చేసే కార్యక్రమాలకు సంతోషంగా ఉంటారు. ఓకే సార్, ఇక్కడ మన తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి సార్. అందులో 17లో మీరు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు సార్ మీ ఒపీనియన్ ప్రకారం? ఎందుకంటే మీరు జిల్లా స్థాయి అధ్యక్షులుగా ఉన్నారు ఓబీసీ మోర్చా. మా అంచనా ప్రకారంగానైతే 17 సీట్లకు 15 సీట్లు బీజేపీ పార్టీకే మేము తీసుకొచ్చుకుంటాం. ఇంకా 2 సీట్లు మాత్రమే మిగతా పార్టీలకు పోతాయి. ఏ పార్టీ పోతాయి? ఎంఐఎం పోతుందా పోదా? ఎంఐఎంకు 1 సీటు పోతుంది. మిగతా 1 సీటు కోసం 2 పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కొట్లాడుకుంటుంది. ఏది వస్తుందో తెలియదు. ఓకే, కానీ ఇక్కడ మీరు చెప్పిన దానికి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్గా అందరు చెప్తా ఉన్నారు. మరి అంటే కాంగ్రెస్ పార్టీ 14-15 వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు, మీరేమో 15 మీదే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎలా సాధ్యం అవుతుంది మీకు ఇది? నరేంద్ర మోదీ గారి చేసేటువంటి కార్యక్రమాలు, పెట్టిన స్కీముల రీత్యా మాకు ఇన్ని సీట్లు వస్తాయి అని అనుకుంటా ఉన్నాం. ప్రతి టీవీ సర్వే చేసినా కూడా భారతీయ జనతా పార్టీకే సీట్లు వస్తాయని చెప్తా ఉన్నది. కాబట్టి నరేంద్ర మోదీ గారికి ఎక్కువ స్థానాలు వస్తాయని మేము అనుకుంటా ఉన్నాం. వస్తాయి తప్పనిసరిగా. ఓకే సార్, మీ ములుగు జిల్లా ప్రజానికానికి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఏ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్గా? ములుగు జిల్లా ప్రజానికానికి అందరూ నరేంద్ర మోదీ గారి స్కీములను చూసి, నరేంద్ర మోదీ గారు డెవలప్మెంట్ చేసినటువంటి పనులను ఆలోచించి అందరూ బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటా ఉన్నాం. ఓకే, నరేంద్ర మోదీ గారు ఎక్కడికి పోయినా కూడా 400+ అని చెప్పేసి అంటా ఉన్నారు సీట్లు దేశవ్యాప్తంగా. సార్, ఇది మీకు సాధ్యం అవుతుందా? తప్పనిసరిగా సాధ్యమవుతూ ఉన్నది. నరేంద్ర మోదీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు 273 సీట్లు, రెండవసారి ప్రధానమంత్రి అయినప్పుడు 303 సీట్లు, మూడవసారి ప్రధానమంత్రి 400 సీట్లతోని ప్రధానమంత్రి కావాలని తెలుగు ప్రజలందరూ ముక్త కంఠంతో ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేశ ప్రజలు ఈసారి బీజేపీని బహిష్కరిస్తారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. మరి ప్రజలు రాహుల్ గాంధీకే వ్యతిరేకంగా ఉన్నారు, మనకు వ్యతిరేకంగా లేరు. రాహుల్ గాంధీ చేసేటువంటి పనులకు రాహుల్ గాంధీ అనుకుంటా ఉన్నాడు నేను ప్రధానమంత్రి కావాలని, కానీ ప్రధానమంత్రి కాడు. ఎలా చెప్తున్నారు మీరు? జోష్ అని చెప్తా ఉన్నారు, మీరేమన్నా జ్యోతిష్కులా? అన్ని సర్వేలు, అన్ని టీవీ, అన్ని రిపోర్ట్లు, ఏ టీవీ సర్వే చేసినా అన్ని టీవీలు నరేంద్ర మోదీ గారే 3వసారి ప్రధానమంత్రి అవుతాడు అని చెప్తా ఉన్నాయి. ఓకే సార్, ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా ప్రజలారా, నేను ఒకటే ఆలోచించి చెప్తా ఉన్నా, ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి 2 లక్షల పైచిలకు ఓట్లు మన సీతారాం నాయక్ గారికి వేసి నరేంద్ర మోదీ గారి క్యాబినెట్లో మన సీతారాం నాయక్ గారిని కూడా ఉంచాలని నేను ప్రజలందరికీ దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలారా, మన సీరియల్ నెంబర్ 1 ఆజ్మీరా సీతారాం నాయక్ గారికి 1వ నెంబర్ సీరియల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి 2 లక్షల మెజార్టీతో గెలిపించాలని, ఈ గెలిచిన వ్యక్తి మన నరేంద్ర మోదీ గారి క్యాబినెట్లో కూడా ఉంచాలని నేను కోరుకుంటా ఉన్నా, ప్రజలందరికీ కోరుకుంటా ఉన్నా. మీరు తప్పనిసరిగా బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి. ఓకే, సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మీరు చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.